ఈరోజు లెమన్ రైస్ చేశానండి. అదేనండి నిమ్మకాయ పులిహోర. మనం మామూలుగా తాలింపు కానీ ఏమన్నా వేడి కానీ దీంట్లో వేస్తే అన్నం చిమిడిపోయినట్టు అయిపోతుందండి. మీరు ఒకసారి గమనించండి. మనం పులిహోరకి తాలింపు చేసినా సరే చల్లార్చిపోయినాక చక్కగా అప్పుడు వేసుకున్నాం అనుకోండి, మనకి రవ్వగా చక్కగా ఉంటుందన్నమాట పులిహోర పొడి పొడిలాడుతూ. ఈరోజు నేను ఎలా రెడీ చేశానో మీకు చూపిస్తున్నానండి. వీడియోలో చూడండి. అన్నం చక్కగా కొంచెం పొదున మీద ఉంచుకుంటే పొడి పొడిలాడుతుంది. ఆ తర్వాత చల్లారి చేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, పచ్చి కరివేపాకు, పచ్చి కొత్తిమీర, ఈ తాలింపు చేసుకుని చల్లారి పెట్టుకున్నవి అన్నీ కూడా దాంట్లో రైస్లో వేసేసానండి. వేసేసి చక్కగా ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పోసుకుందామండి. నిమ్మకాయలు మనకి తీసేసుకుని మనం అలా వడవేసుకుంటే గింజలు ఏమి తగలకుండా ఉంటుందండి. ఇంకా అవన్నీ వేసేసినాక ఇంకా చక్కగా కలిపేసేసుకుందామండి. గరిటెతో పులిహోర సరిగ్గా కలవదండి. నేను గరిటె తీసేసి చేత్తోనే కలుపుతాను. అలా కలిపేసేసుకుంటా ఉంటామేనండి. దీంట్లోకి పొద్దున దోసకాయ టమోటా పచ్చిమిర్చి చట్నీ చేశాను కండి. కాంబినేషన్ చాలా బాగుందండి. భలే చక్కగా రెండు కుదిరినాయండి. తినటానికి కూడా ఇవాళ కూడా హ్యాపీగా అనిపించింది. కమ్మగా ఉంది, మంచి టేస్టీగా తిన్నామండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఇవేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసే వారందరికీ కూడా, నన్ను సపోర్ట్ చేసేవారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పులిహోర రెడీ అయిపోయిందండి. ఉంటానండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి.